క్రికెట్ బెట్టింగ్ యాప్లు కావచ్చు, తర్వాత బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వారి గుండెల్లో రైలు భయం పట్టుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అన్న విధంగా కూడా కొంతమంది కౌంటర్లు ఇస్తే, అసలు మేము ఏ తప్పు చేయలేదండి, మేము చాలా అమాయకులం అండి, అది అలాంటి బెట్టింగ్ యాప్ అని మాకు తెలియదండి, ఏదో ప్రమోషన్కి వస్తే మేము చేసామండి, మేము శుద్ధపూసలం అండి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి అదే శుద్ధపూసలను నమ్ముకొని ఇప్పుడు వరకు దాదాపుగా మొన్న ఏదో రిపోర్ట్ వచ్చింది, నెల లోపల మరి ఇప్పుడు వరకు కానీ 1000 మంది దాకా సూసైడ్ చేసుకున్నారంట, కేవలం లోన్ యాప్లు తీసుకొని. ఈ సెలబ్రిటీలు ఎవరైతే ప్రచారాలు చేశారో డబ్బులకు ఆశపడి అదే యాప్లు వాడడం వల్ల బిల్లులు కట్టలేక అధిక వడ్డీలు వసూలు చేసి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తే ఏం చేయలేని పరిస్థితిలో ఎంతో మంది యువకులు కుటుంబాలు ఆగమవుతున్నాయి, రోడ్ మీదకి వస్తున్నాయి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. సో దీనికి సంబంధించి సజ్జనర్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు, ఎంతటి వారైనా సరే బొక్కలు వేయాల్సిందే, ఒక్కసారి బొక్కలు వేస్తే ఇంకోసారి ఇంకో మనిషి ఇలాంటివి చెయ్యకుండా ఉంటారని చెప్పేసి సజ్జనర్ గారు చేసినటువంటి పనికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. సో మరి బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరెవరు సెలబ్రిటీస్ ఉన్నారు, ఎవరెవరు అంటే ఇప్పటి వరకు ఎంతమందికి అరెస్ట్ చేశారు అనేది ఒకసారి చూద్దాం. భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నా సరే అరెస్ట్ చేయడం మాత్రం పక్కా అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. సో సన్నీ యాదవ్ పేరు ఫస్ట్ వెలుగులోకి వచ్చింది. తర్వాత ఇంకెవరు ఉన్నారు అంటే దీంట్లో ఇన్ఫ్లుయర్స్ పోలీసులు కోట చూపిస్తున్నారు. 11 మందికి పైగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అందులో విష్ణుప్రియ. సో విష్ణుప్రియ జబర్దస్త్ లో కావచ్చు, తర్వాత డి ప్రోగ్రామ్ లో కావచ్చు, తర్వాత వేరే వేరే ప్రోగ్రాంలలో రావడం, సుధీర్ తోటి కూడా చేయడం అనేది జరిగింది. ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కూడా చేయడం అనేది జరిగింది. సో విష్ణుప్రియ నెక్స్ట్ టార్గెట్ గా ఉన్నారు. సో విష్ణుప్రియ దీని గురించి నాకేం తెలియదు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతుంది. కానీ సో విష్ణుప్రియ ఇట్లాంటి బెట్టింగ్స్ యాప్స్ యూజ్ చేసి దాదాపుగా కోట్లాది రూపాయలు సంపాదించినట్టు కూడా తెలుస్తుంది. సో వివిధ రకాలుగా యాడ్స్ ఇవ్వడం, విష్ణుప్రియ రోజుకొక యాడ్స్ ఇస్తుంటది అన్నట్టు కూడా చెప్తున్నారు. మరి విష్ణుప్రియ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. తర్వాత సుప్రీత. సో ఇది నేనేదో క్రియేట్ చేసి చెప్తున్నటువంటి పేర్లు కాదు, వీళ్ళ మీద నాకేదో కోపం కాదు, నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, తెలంగాణ వెలుగు ఛానల్ కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో వచ్చినటువంటి పేర్లు మాత్రమే చదువుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నా. అండ్ సుప్రీత ఎవరు? ఒక ప్రముఖ నటి కూతురు. సో ఇద్దరు తల్లి కూతుర్లు ఎలాంటి వీడియోలు చేస్తారో కూడా అందరికీ తెలిసిందే. ఏంటి ఇలాంటి వీడియోలు చేస్తారా అంటే, మాకు ఈ దేశం కల్పించినటువంటి ఫ్రీడమ్, సో తల్లి కూతుర్లు ఫ్రెండ్స్ గా ఉండొద్దా, తల్లి కూతురు ఇలాంటి బట్టలు వేసుకోవద్దా, తల్లి కూతురు ఇలాంటివి యాప్స్ లలో యాడ్స్ ఇయ్యొద్దా అన్నట్టు కూడా మొన్న చాలా ప్రతివ్రత డైలాగ్ లో కొట్టడం అనేది జరిగింది. సో మరి వారి పేరు కూడా ఉంది. తర్వాత రీతు చౌదరి. ఇంకా రీతు చౌదరి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అమ్మగారు ఒక విషయంలో చాలా సెన్సేషనల్ హైలైట్ కావడం అనేది కూడా జరిగింది, చాలా ఫేమస్ కావడం అనేది జరిగింది. నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే రకరకాలుగా చేసేసారని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చింది. అమ్మగారి రీల్స్ ఒక్కసారి చూస్తే ఇంకా ఎంతటి వారైనా సరే అమ్మగారికి ఫిదా కావాల్సిందే, అంతటి క్రేజ్ రీతు చౌదరికి ఉంది. సరే వారి వ్యక్తిగతం, అది వాళ్ళు ఎట్లాంటిదన్నా చేసుకోవచ్చు. ఈ దేశం కల్పించినటువంటి హక్కు, ఈ దేశం కల్పించినటువంటి ఒక ఫ్రీడమ్ ఉంది కాబట్టి సరే వాళ్ళ రీల్స్ జోలికి మనం వెళ్ళాం. కానీ ఆ రీల్స్ చేయడం వల్ల, ఫేమస్ అవ్వడం వల్లనే కదా ఇలాంటి బెట్టింగ్స్ యాప్స్ తోటి ఎంతో మంది జీవితాలను ఆగం చేసిందన్నది మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏందనేది, ఏ రీల్స్ చేస్తున్నారు ఏందనేది పక్కన పెడితే, వీళ్ళు ఫేమస్ కావడానికి ఆ విధంగా రీల్స్ చేసి ఈ విధంగా కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకొని ఇలాంటి బెట్టింగ్స్ యాప్స్ యూజ్ చేసి ఎంతో మంది జీవితాలను ఆగం చేశారన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ తప్పించి అంతే, ఇంకేం లేదు. తర్వాత హర్ష సాయి. మరి నా చూసుకున్నట్టయితే నేను మరో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా కూడా హర్ష సాయి మరి సాయం చేస్తుంటారని చెప్పేసి చాలా మంది అన్నారు, కొంతమంది ఫేక్ అని చెప్పేసి అన్నారు, కొంతమంది సర్వే ఆయన ఇచ్చినటువంటి 20,000 అనేది అదే యూట్యూబ్ ఛానల్ నుంచి అదే వీడియో నుంచి వస్తుంది అన్నారు. సో ఓకే, పేదవాళ్ళకి హెల్ప్ చేయడంలో హర్ష సాయికి మెచ్చుకోవాల్సిన విషయమే. ఆ విషయంలో నలుగురు ఆదర్శంగా కూడా తీసుకోవాలి. ఎవరి దగ్గర ఉన్న డబ్బులు ఉంటే డెఫినెట్ గా హర్ష సాయి లాగా వెళ్ళి మీరు కూడా ఇవ్వచ్చు. బట్ అదే హర్ష సాయి ఎంత నీతులు చెప్పి
మరి బెట్టింగ్ యాప్స్ ని అంటే ప్రమోట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఆల్రెడీ ఒక సినిమా కూడా తీస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి విషయంలో కూడా తను జైల్లోకి వెళ్ళడం అనేది కూడా తెలుస్తుంది. మరి ఈ మధ్య కాలంలోనే ఆయన బయటికి రావడం అనేది జరిగింది. సో మన నెక్స్ట్ టార్గెట్ హర్ష సాయి, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి తన ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాట. అండ్ హర్ష సాయి తర్వాత టెస్ట్ తేజ, మరినేమో ఫుడ్ విషయంలో తేజ గారు చాలా బ్రహ్మాండంగా ఉంది, ఫుడ్ కోసం ఏడుకని వెళ్తాం అది ఇది అని చెప్పేసి అన్నారు. అండ్ బిగ్ బాస్ లో కూడా వెళ్ళి రావడం అనేది జరిగింది. మరి కేవలం ఫుడ్డే అనుకున్నాము. అండ్ బెట్టింగ్స్ యాప్ లో కూడా మనోడు ఆరితేరిండి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి టేస్టీ తేజ తను మాత్రం ఇప్పటి వరకు ఏం సపోర్ట్ చేయట్లేదు. మరి తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు టేస్టీ తేజ, మరి పరిస్థితి ఏంటనేది చూద్దాం. తర్వాత పరేషన్ బాయ్స్ అంట ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్ ల పేర్లు అంటే నమోదు కావడం అనేది జరిగింది. మరి డెఫినెట్ గా వీరిపైన యాక్షన్ తీసుకుంటారా సజ్జనర్ గారు, లేకపోతే కేవలం మాటలకి ప్రకటనలకే చూపించి బ్యాక్ స్టెప్ వేస్తారా అనేది. ఎందుకంటే మీరు దిశ కేసులో చేసినటువంటి సంచలనానికి అప్పటి నుంచి చాలా మంది మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇలాంటివి కూడా ఒక పట్టు పడితే డెఫినెట్ గా అందరూ హ్యాట్సప్ చేయాలి. సో నాన్వేషణ అండ్ సజ్జనర్ గారు చేసినటువంటి ఆపరేషన్ లో ఇలాంటివి జరగకుండా ఉండి మరి దీంట్లో